మంచిది. ఈ సమయంలో వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. మన మధ్యనున్న దైవజనుడు సుధాకర్ బాబు గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. వారు మన మధ్యకు వచ్చి వాక్య ధ్యానాంశంలో ముందుకు నడిపిస్తారు. దేవుని వాక్యంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26, 27, 28 ఈ 3 వచనాలు నేను చదువుతున్నాను. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుషులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. 26వ వచనం చివరి భాగం. ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. 28వ వచనం చివరి భాగం. రెండవసారి ప్రత్యక్షమగును. 26వ వచనం చివరి భాగములో ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఆయన యొక్క పుట్టుక అది మొదటి రాకడని, దానికే పర్యాయ పదాలుగా పుట్టెను, వచ్చెను, ప్రత్యక్షమాయను అన్న పదాలు పర్యాయ పదాలని నేను మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. పుట్టెను శిశువుని గురించి చెప్పినట్లుగా ఉంది. వచ్చెను ఒక పని మీద వచ్చిన మానవునిగా కనబడుతుంది. ప్రత్యక్షమాయను దేవునిగా కనబడుతుంది. అంటే ఆయన ఒకే సమయంలో మానవుడు, దేవుడు. అలాగే మరల ఆయన ప్రత్యక్షమగును అన్న పదాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ 2 ప్రత్యక్షతలు యేసు ప్రభు గురించి చెప్పబడిన మాటలు ఈ రాత్రి నేను మీ ముందు చదివాను. మొదటి ప్రత్యక్షత గురించి రాత్రి నేను మీతో చెప్పాను. ఆ ప్రత్యక్షత యొక్క ప్రవచనాలేంటో, ప్రభావాలేంటో, కారణాలేంటో, స్పందనలేంటో, బాధ్యతలేంటో అన్న సంగతి రాత్రి నేను మీ ముందు పెట్టాను. ఈ రాత్రి ఆయన మరలా ప్రత్యక్షమవుతున్నాడు. అయితే ఆయన ప్రత్యక్షమవడానికి కారణం ఏంటో అది చెబుతాను. ప్రత్యక్షమగును అది జరగబోయేది, ప్రత్యక్షమాయను జరిగిపోయింది. ఆయన జన్మ జరిగిపోయింది, ఆయన రాకడ జరగబోతుంది. ఈ రాత్రి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి పేజీలో ఉంటుంది. అది బైబిల్లో చివరి పేజీ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నిన్నటి దినాన మీతో సంగతి చెప్పాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను ఇక్కడ రాయబడింది. అలాగే పాపం నివారణ చేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. వచ్చెను అన్న ప్రత్యక్షమాయను అన్న ఒకటే. ఇక్కడ వచ్చెను అని లేదు, వచ్చుచున్నాను అని ఆయనే చెప్తున్నాడు. అంటే ప్రత్యక్షం అవబోతున్నాడు. ఇది వాస్తవం. అందుకే అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. 12వ వచనాన్ని
ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. 20వ వచనం, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ఒకే అధ్యాయంలో ఆయన 3 సార్లు చెప్పాడు. 3 సార్లు ఆయన త్వరగా వచ్చుచున్నాను అని అన్నాడు. అంటే ఆయన ప్రత్యక్షత రెండవసారి జరగబోయేది చాలా త్వరగా ఉంది అనేది దీని అర్థం. అంటే యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. అందుకే మనం పాట పాడుతాం, యేసు రాజుగా వచ్చుచున్నాడు. వస్తానన్నాడు కాదు, ఎందుకంటే ఆయన వచ్చుచున్నానన్నాడు కాబట్టి పాట కూడా వచ్చుచున్నాడు అనే పాడుతాం మనం. ఆయన రాబోతున్నాడు, వస్తున్నాడు. అయితే ఈ రాత్రి ఈ వాక్య భాగంలో 3 పర్యాయాలు చదువుకున్నాం మనం. త్వరగా వచ్చుచున్నాను అని 7వ వచనంలోను, త్వరగా వచ్చుచున్నాను అని 12వ వచనంలోను, త్వరగా వచ్చుచున్నాను అని 20వ వచనంలో 3 సార్లు చదువుకున్నాం. ఈ 3 సార్లు త్వరగా వచ్చుచున్నాను అని చెప్పినప్పుడు 3 బాధ్యతలు కనబడతాయి. చదువుతున్నాను రండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. అంటే నేను త్వరగా వస్తున్నాను, మీ బాధ్యత ఏంటి? ప్రవచన వాక్యములు గైకొనండి. రెండవది 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే జీతం తెస్తున్నాను, జాగ్రత్త పడండి. 20వ వచనం, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ఇది మనకేం చెబుతుందంటే, నేను త్వరగా వస్తున్నాను, స్పందించండి, సిద్ధంగా ఉండండి. 3 పర్యాయాలు 3 సార్లు ఆయన చెబుతున్నాడు. త్వరగా వచ్చుచున్నాను అని చెబుతున్నాడు. మొదటి బాధ్యత ఏంటంటే వాక్యాలు గైకొనండి. త్వరగా వచ్చుచున్నాను అని చెబుతున్నాడు, జాగ్రత్త పడండి, జీతం ఉంది. త్వరగా వచ్చుచున్నాను అని చెబుతున్నాడు, స్పందించండి, అంటే త్వరగా రా ప్రభువా అని అనగండి అని దాని అర్థం. 3 సార్లు చెప్తున్నాడు. ఒకసారి ఒక ప్రసంగికుడు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని ప్రసంగం మీద సిద్ధపడ్డాడు. అంశం మీద ప్రసంగాన్ని సిద్ధపడి పాపం ఏం చెప్పాలో ఆయన రాసుకున్న నోట్స్ మర్చిపోయాడు. కంగారుగా ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని బైబిల్ గబగబా వెతికాడు, కనపడలా. మళ్ళీ రెండోసారి ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని అన్నాడు. మళ్ళా వెతుకుతున్నాడు, కనపడలా. మళ్ళా 3వసారి ఇదిగో త్వరగా వచ్చుచున్నానని కంగారులో చెమటలు పడుతుండగా ఈ పోడియం ఇలా తోసేశాడు. ఆ ముందు కూర్చున్న మామగారి మీద పడింది. ఆయన కూడా అనుకోరా అలా జరుగుతుందని. వెంటనే ఆయన వెళ్ళి కంగారులో, మామ నన్ను క్షమించండి, ఇలా పడుతుందని నేను అనుకోలేదు అని అంటే, మా అమ్మ అంది, అయ్యా ఎందుకు క్షమించడం, నువ్వు 3 సార్లు చెప్పావు, అక్కడి నుంచి లేవకపోవడం నాదే తప్పు అందంట. అందుకనేమో బహుశా స్టేజ్కి సీటింగ్కి దూరం పెట్టారు. నేనేం తొయ్యనులేండి, అర్థమవటానికి చెప్తున్నా. 3 సార్లు ఆయన త్వరగా వచ్చుచున్నాను అని చెబుతున్నాడు. ఈ రాత్రి ఆయన వచ్చేది ఖాయం. ఎందుకు ఖాయమో తెలుసా? మొదటి రాకడ అంటే ఆయన జన్మను గురించే బైబిల్లో 300కు పైగా ప్రవచనాలు ఉన్నాయి. ఆయన రాకడను గురించి 1700 ప్రవచనాల కంటే ఎక్కువ ఉన్నాయి.
మొదటి రాకడ గురించి 300 ప్రవచనాలు ఉన్నాయి. రెండవ రాకడ గురించి 1500 కంటే ఎక్కువ ప్రవచనాలు ఉన్నాయి. 300 సార్లు చెప్పిన మొదటి రాకడే, మొదటి ప్రత్యక్షతే జరిగింది. 1500 సార్లు కంటే ఎక్కువ చెప్పిన రెండవ రాకడ జరగదా? తప్పకుండా జరగద్ది. అందుకని హైదరాబాద్ లో బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు అయినటువంటి జి శామ్యుయల్ గారు ఒక మంచి పాట రాశారు. ఆ పాట ఇలా ఉంటది: వస్తానని చెప్పిన యేసు రాక మానున, ఏ దినమో ఏ క్షణమో త్వరగా వచ్చును, ఏ జామో ఏ గడియో తప్పక వచ్చును. తప్పకుండా వస్తాడు ఆయన, అందులో అనుమానం ఏమి లేదు. దీని గురించి ఒక పల్లెటూరు ప్రాంతంలో దేవుని సేవ చేసే ఆయన ఇలా చెప్పాడు చక్కగా: పుడతానని పుట్టినవాడు, చనిపోతానని చనిపోయినవాడు, తిరిగి లేస్తానని లేచినవాడు, తండ్రి దగ్గరికి వెళ్తానని వెళ్ళినవాడు మరలా వస్తానన్నాడు రాడా? పుడతానని పుట్టాడు, చనిపోతానని చనిపోయాడు, తిరిగి లేస్తానని చెప్పి లేచాడు, తండ్రి దగ్గరికి వెళ్తానని వెళ్ళాడు, మళ్ళా వస్తానన్నాడు రాడా? 5 పనుల్లో 4 పనులు జరిగినాయి, 5వది జరగదా? తప్పకుండా జరుగుద్ది. అందుకే ఏ జామో ఏ గడియో తప్పక వచ్చును అని రాశాడు ఆయన పాట. తప్పకుండా వస్తాడు ఆయన, వచ్చేది ఖాయం. అయితే ఈ రాత్రి దేవుని వాక్యం మనం వింటూ ఉండగా త్వరగా వస్తున్నాను అని చెప్పేది అది ఆయన వాగ్దానం, హిస్ ప్రామిస్. బైబిల్లో అనేక వాగ్దానాలు ఉన్నాయి. అసలు చిన్నప్పుడు సండే స్కూల్లోనే నేర్పిస్తారు ఆ మాట. వాగ్దానం అంటే వాక్కును దానంగా ఇవ్వడం. మాటతో దేవుడు తన్ను తాను ఒట్టు పెట్టుకోవడం, దాన్నే వాగ్దానం అంటారు. వాగ్దానం. చాలా మందికి 31వ తారీఖు వాగ్దానాలు తీసుకునే అలవాటు ఉంటుంది. అది బైబిల్ ఆమోదించే పద్ధతి కాదు. బైబిల్లో పద్ధతి ఏంటంటే, నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, అందులోనే నీవు పాటించవలసిన ఆజ్ఞ, నీ వదిలిపెట్టాల్సిన పాపం, నీకు దొరికే ఆశీర్వాదం, ఇవన్నీ దేవుడు రాస్తాడు. అంతేగాని ఏదో లాటరీ లాగా అందులో నుంచి ఒకటి పీక్కొని చిలకపస్తి లాగా లాగటం అది చెప్పడం లేదు బైబిల్. అందుకే పాట ఇలా నేర్పిస్తారు మా సండే స్కూల్లో. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయం వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానముల్, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ దేవుడు మనకిచ్చాడు. బైబిల్లో మొట్టమొదటి వాగ్దానం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మా స్త్రీ సంతానంగా యేసు ప్రభు పుడతాడు అనేది ఫస్ట్ ప్రామిస్ ఇన్ ద బైబిల్. ఇదిగో నేను త్వరగా వస్తాను, దట్ ఈస్ ద లాస్ట్ ప్రామిస్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఉన్న ఆఖరి వాగ్దానం అది. ఇక తర్వాత వాగ్దానాలు లేవు. అందుకే కింద ఆమెన్ అని క్లోజ్ చేసింది. 21వ వచనం చదవండి, అదే పేజీలో ఆమెన్ అని ఉంది. అంతే. ఇంకా మొదటి రాకడ గురించి, రెండవ వాగ్దానం లేక చివరి వాగ్దానం ఆయన రెండవ రాకడ గురించి. ఆయన తప్పకుండా వస్తాడు. అయితే రెండవ రాకడలో 2 మెట్లు ఉంటాయి, 2 అంచెలు ఉంటాయి. దాన్ని ఇంగ్లీష్లో రాప్చర్, రెవల్యూషన్ అంటారు. తెలుగులో దాన్ని ఎత్తబడుట, ప్రత్యక్షమగుట అని అంటారు. దాన్ని రెండింటినీ కలిపి రెండవ రాకడ అంటారు. ఈ రెండింటికి మధ్యలో సుమారు 7 సంవత్సరాల కాలం సూచన, 7 సంవత్సరాల కాలం గ్యాప్ ఉంటదన్నమాట. అయితే
యేసు ప్రభువు వారు తిరిగి వచ్చేది ముమ్మాటికి ఖాయం. మొదటిసారి తన సంఘమును తీసుకొని వెళ్ళడానికి మధ్యాకాశానికి వస్తాడు. అందుకే గగనము చీల్చుకొని అనే పాటలో ఆకాశ మధ్యమున ప్రకాశమానుండై అని పాడుతాము. అంటే ఆకాశ మధ్యములో ప్రకాశమానుడిగా వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు అనే పాటలో కూడా మొదటి చరణం అదే ఉంటుంది. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఆ తర్వాత లోకమంతా శ్రమకాలం విడువబడుట బహు ఘోరం. అంటే ఆయన రెండవ రాకడలో మొదటి మెట్టుకు, రెండవ రాకడలో రెండవ మెట్టుకు మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. దాన్ని శ్రమల కాలం అన్నారు. ప్రియులారా, మనం ఈ చివరి కాలంలో బ్రతుకుతున్నాం, ఆయన ప్రత్యక్షం కాబోయే దినాల్లో. అందుకే దీనిని ఆయన రెండవ రాకడను, రెండవసారి ఆయన ప్రత్యక్షం అవుటను నువ్వు సవ్యంగా సజావుగా చక్కగా ఎదుర్కోవాలంటే 3 బాధ్యతలు ఇందాకే చెప్పాను. వాక్యాన్ని గైకొనాలి, జీతం తెస్తున్నాడు, జాగ్రత్త పడాలి. ఆయన వస్తానని చెబుతున్నాడు, సిద్ధంగా ఉండాలి, స్పందించాలి. ఇదిగో త్వరగా వస్తున్నాను అని ఆయన చెబుతుండగా త్వరగా రా ప్రభువా అని చెప్పాలి. ప్రియులారా, ఇక్కడున్న మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడగనా? మీలో ఎంతమంది రక్షించబడిన వాళ్ళు ప్రభువా త్వరగా రా అని ప్రార్థన చేస్తున్నారు? అది బైబిల్లో చెప్పిన వాక్యానుసారమైన ప్రార్థన. నా సొంత మాటలు చెప్పడం లేదు, వాక్యంలో నుంచే చెబుతున్నాను. చూడండి, 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడా తినువాడా? తినువాడు. ఇప్పుడు మీటింగ్ అయ్యాక తింటారు, ఇప్పుడు తినరలే. వినువాడు ఏం చెప్పాలి? రమ్ము అని చెప్పవలెను. అంటే నువ్వు వింటే త్వరగా రా ప్రభువా అని చెప్పాలి. ఆయన వస్తాను అంటున్నాడు, త్వరగా రా ప్రభువా అని చెప్పాలి. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరినీ నేను ఒక మాట అడుగుతున్నాను. మీ అబ్బాయో అమ్మాయో విశాఖపట్నంలోనో విజయవాడలోనో విజయనగరంలోనో చదువుకోవడానికో ఉద్యోగం కొరకు వెళ్ళారు. లేక మీ భర్తలో మీ భార్యలో ఉద్యోగం కొరకు చదువుకోవడానికో వెళ్ళారు. వారికి మీరు ఫోన్ చేసినప్పుడల్లా ఏం తిన్నావు, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, చలి బాగుందా, వర్షం ఉందా, ఈరోజు కాలేజ్ ఉందా, ఉద్యోగానికి వెళ్ళారా, ఈ ప్రశ్నలన్నీ అడిగి చివరికి ఒక ప్రశ్న అడుగుతారు, ఇంతకీ ఎప్పుడు వస్తావు అని. అవునా? మరి యేసు ప్రభు త్వరగా వస్తున్నాను అని ఆయన చెబుతుండగా మీలో ఎప్పుడైనా ప్రభువా త్వరగా రా అని అడిగారా? ఎందుకంటే బైబిల్లో ఉంది, వినువాడు ఏం చెప్పాలి? రమ్ము అని చెప్పాలి. మనం ఇది చెప్పం, రమ్ము అని చెప్పం. ఈ ప్రార్థన చేయం మనం. బైబిల్లో చిన్న ప్రార్థన ఏంటో తెలుసా? ఆఖరి ప్రార్థన 20వ వచనం, ఆమేన్ ప్రభువైన యేసు రమ్ము. ఇదే బైబిల్లో ఆఖరి ప్రార్థన. లాస్ట్ ప్రేయర్ ఇన్ ద బైబిల్ ఇస్ దిస్. దట్ ఈస్ ద షార్టెస్ట్ ప్రేయర్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఆఖరి ప్రార్థన, చిన్న ప్రార్థన. కమ్ ఓ లార్డ్ జీసస్, ప్రభువైన యేసు రమ్ము, ప్రభువా త్వరగా రా. అది ఆఖరి ప్రార్థన. మనం ఈ ప్రార్థన చేయం. మనం ఏ ప్రార్థన చేస్తాం చెప్పనా? ప్రభువా ఇమ్ము, ఈ ప్రార్థన చేస్తాం. కారు పాత పడిపోయింది, కొత్త కారు చెప్పండి, ఇమ్ము. మా అమ్మాయికి మెడిసిన్లో సీటు ఇమ్ము. మా అబ్బాయికి ఒక మంచి సంబంధము ఇమ్ము. మా ఇల్లు పాత పడిపోయింది, కొత్త ఇల్లు చెప్పండి, ఇమ్ము. అనేది జలగ ప్రార్థన. రమ్ము అనేది జయించే వారి ప్రార్థన. బైబిల్లో జ్ఞాని అయిన సొలొమోను
సామెతల గ్రంథంలో ఇలాగన్నాడు, జలగకు ఇమ్ము ఇమ్ము అని కూతుర్లు ఇద్దరు కలరు. జలక్కి కూతురు పుట్టిందంట. ఏం పేరు పెడదాం దీనికి ఆలోచించింది బాగా. స్తోత్రం అని పెడదామా, దీని ముఖం స్తోత్రం చేయడం రాదు. సొమ్ము అని పెడదామా, దీని ముఖం సొమ్ము అస్సలు సూట్ కాదు. మరి ఏం పెడదాం, ఇమ్ము అని పెడదాం అనుకుంది. బ్యాడ్ లక్, దురదృష్టం, రెండోది కూడా కూతురే పుట్టింది. రెండోది కూడా కూతురే పుట్టినప్పుడు మొదటి దానికి ఇమ్ము అని పెడితే రెండో దానికి ఒక పేరన్నా మార్చాలి కదా. ఆడపిల్లలు ట్విన్స్ ఉన్న వాళ్ళకి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఒక ఆవిడ పేరు అఖిల అని పెడితే ఇంకొక ఆవిడ పేరు నిఖిల అని పెడతారు, ఒక్క అక్షరం తేడాతో. అలాంటిది ఇమ్ము అని పెడితే రెండో దానికి సొమ్ము దమ్ము ఏదో ఒకటి పెట్టాలి. అన్ని వెతికి ఏది మ్యాచ్ అవ్వక మళ్ళీ రామ కూడా ఏం పేరు పెట్టింది, ఇమ్ము. నేనన్నా సొలొమోను అన్నాడు ఆ మాట. జలగకు చెప్పండి, ఇమ్ము ఇమ్ము అని కూతుర్లు ఇద్దరు గలరు. నేటి దినాల్లో జయించే ప్రార్థనలు చేయట్లా, ఎక్కువ ఏం ప్రార్థనలు చేస్తున్నారు, జలగ ప్రార్థనలు. ప్రభువా మాకు ఇమ్ము. ఇమ్ము అంటాం తప్పు కాదు, కానీ అసలు ఆయన వస్తానంటే రమ్ము అని అనవే, త్వరగా రా అని అనవే, అనాలి కదా మాట. త్వరగా వస్తున్నానంటే త్వరగా రా ప్రభువా అనాలి కదా. ఆ ప్రార్థనే రాదు. కానీ ఇమ్ము అనేది మాత్రం రోజు చేస్తున్నారు. నిజం చెప్పండి, యేసు ప్రభు త్వరగా రావాలని ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు? చేయొద్దండి. యేసు ప్రభువా త్వరగా రా, ఒక చేయి లేచింది ఇక్కడ. యేసు ప్రభువా త్వరగా రా, ఎందుకో తెలుసా? ఇమ్ము అన్న ప్రార్థనల కంటే రమ్ము అన్న ప్రార్థనే గొప్పది. ఎందుకో చెప్తాను వినండి. ప్రభువా నాకు ఆరోగ్యం ఇమ్ము అని ప్రార్థన చేస్తాం. కరోనా టైంలో ప్రభువా ఈ జబ్బును తగ్గించు, కృప ఇమ్ము అని ప్రార్థన చేశాం. కరోనా తగ్గింది, మళ్ళీ గుడినొప్పి రాలేదా? అది పోతే మళ్ళీ షుగర్ రావట్లేదా? ఒకటి పోతే ఇంకోటి వస్తానే ఉండదు. అందుకే రమ్ము అన్న ప్రార్థన మనం చేస్తే, ఆయన గనక వస్తే ఇక తర్వాత ప్రార్థనలే అవసరం లేదు. ఇక అక్కడ ప్రార్థనే అవసరం లేదు. పరలోకంలో నో మోర్ ప్రేయర్స్, నో నీడ్ ఆఫ్ ప్రేయర్స్. ప్రార్థనలు ఉండవు, ప్రార్థన అవసరత కూడా ఉండదు. అందుకే యుగాయుగాలు ఆయన చూడడం, ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం అదే పని. ప్రార్థన అవసరమే ఉండదు. ఇంకా మనం ఆయనతో ఉంటాం, ఇంకేం ప్రార్థన పని అవసరమే ఉంది అక్కడ. భూలోకంలో ఉండగానే ప్రార్థన అవసరత. అందుకు అన్నిటికంటే పవర్ఫుల్ ప్రార్థన ఏంటో తెలుసా? రమ్ము. ఆయన త్వరగా వస్తే గ్యాస్ ప్రాబ్లం ఉండదు, ఇంట్లో ఉండదు, ఒంట్లో కూడా ఉండదు. అర్థమైందా? నెల అయిపోతే గ్యాస్ అయిపోయింది, బుక్ చేశారా? బుక్ చేయకపోతే మళ్ళీ కష్టం. ఇంట్లో ఉండదు, ఒంట్లో ఎవరిని వద్దండి కొంచెమే పెట్టండి, గ్యాస్ ప్రాబ్లం ఉంది, పులుసుని వద్దండి, ఒంట్లో కూడా ఉండదు. అందుకు ఆయన వస్తే సొల్యూషన్ అయిపోతుంది, సమస్య పరిష్కారం అయిపోతుంది. అందుకే ఈ ప్రార్థన నేర్చుకోవాలి విశ్వాసులు. అందుకే ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు, రెండవసారి ఆయన రాబోయేది. అందుకే ప్రియులారా, పాపములను పూర్తిగా తుడిచిపెట్టడానికి, అపవాది క్రియలు నిర్మూలన చేయడానికి, శాశ్వత నిత్య జీవాన్ని ఇవ్వడానికి, ఇది స్వతంత్రింపజేయడానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. మరి చెబుతున్నావా? త్వరగా రమ్మని చెబుతున్నావా? ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? ఆయన నువ్వు అడిగినా అడక్కపోయినా త్వరగా వచ్చేది ఖాయం. ఎందుకంటే చెప్తున్నాడు. వెంటనే మీరు అనొచ్చు, వీళ్ళు చాలా కాలంగా ప్రసంగికులు ప్రభు వస్తున్నాడు 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 అని చెబుతున్నారండి, ఇంకా రావట్లేదు ఏంటండి అనే అనుమానం వస్తుంది. నీకు కూడా వస్తుంది. ఆ రోజుల్లో నీకే కాదు, ఆ రోజుల్లోనే వచ్చింది. అందుకనే పేతురు తన పత్రికలో అలా అనుమానం వచ్చి, ఆ అనుమానం వల్ల అపహాస్యంగా మారిన వాళ్ళ గురించి ఏం చెప్పాడో నేను చదువుతాను, చూడండి. 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అంచె దినములలో అపహాసకులు అపహసించుతూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి? ఎవరు? అపహాసకులు అంటే ఎగతాళి చేసే బ్యాచ్ అన్నమాట.
ఎగతాళి చేసేవాళ్ళు అడుగుతారు, ఆయన వస్తానన్నాడు ఇంకా రాలేదేంటి అని. అయితే దానికి జవాబులు అనేకమైనవి చెప్పి అందులో ఒక మంచి జవాబు చెప్పాడు. 11వ వచనాన్ని నేను 10వ వచనం చదువుతున్నాను. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు. ఏం పొందవలెనని? మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే ఆయన అందుకు లేట్ చేస్తున్నాడు. ఆయన వచ్చేస్తే చాలా ప్రమాదం. మారు మనసు పొందిన వాళ్ళందరూ విడిచిపెట్టబడతారు. అందుకే అయ్యో ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసి అయ్యో ఈ రాత్రి నేను వచ్చేస్తే వీళ్ళందరూ నరకాగ్నికి వెళ్ళిపోతారు కదా, అందుకే వీళ్ళు చెబితే వింటలేదు, లోకలోళ్ళు చెబితే వింటలేదు, నాన్ లోకలోళ్ళు పిలిపించారని చెప్పిద్దాం అని విజయవాడ నుంచి ఒక ఆయన పిలిపించారు, శ్రీకాకుళం నుంచి ఒక ఆయన పిలిపించారు, లేకపోతే పాల్వంచ నుంచి ఒక ఆయన పిలిపించారు, లేదా పాల్కొండ నుంచి ఒక ఆయన పిలిపిస్తున్నారు. ఎందుకు ఇదంతా అంటే ఏదో ఒక రకంగా మారు మనసు పొందుతారని. అందుకే ఈ కూడికలు, అందుకే పండగలను పెట్టారు. పండగ అంటే తిండి పెడతారు, అది కాదు పండగ. యేసు క్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షించబడి మారు మనసు పొంది నిత్యరాజ్యానికి వారసులైతే గొప్ప పండుగ. ఈ పండగ జరగకపోతే ఈ మీటింగ్ పెద్ద దండగ. అర్థమైందా? మారు మనసు పొందారా, రక్షించబడ్డారా, అప్పుడే పండగ అనేది వాస్తవం. అలా జరగకపోతే ఈ పండగకి అర్థమే లేదు. మారు మనసు పొందాలనే ఈ కూడికలో మారు మనసు పొందాలనే ఆయన తన ప్రత్యక్షతను, తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ఇది నువ్వు ఎరగాలి. అందుకే త్వరగా రక్షించబడండి. మంచిది. అయితే ఆయన వస్తానన్న మాట నిజమే, కానీ ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు అనే సంగతులు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎలా వస్తాడు చూద్దాం. యేసు ప్రభు రెండవ రాకడలో 2 అంచెలు ఉన్నాయి అని నేను ఇంతకు ముందే చెప్పాను. మొదటిగా సంఘం కొరకు వస్తాడు. దానికి ఒక పేరు పెట్టారు, వేకువ చొక్క రాకడా అని. నా సొంత మాట చెప్పడంలా, వాక్యంలో మాటే. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 2వ పేతురు పత్రిక 1:18 చదవండి. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం రాగా వింటిని, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. తర్వాత మాట, నోట్ దట్ పాయింట్. తెల్లవారి వేకువ చొక్క మీ హృదయములలో ఉదయించు వరకు. యేసు ప్రభు ఎలా వస్తాడు? వేకువ చొక్కలాగా. ఎలా వస్తాడమ్మా? వేకువ చొక్క. వేకువ చొక్క ఎవరికి కనపడుతుంది? 10 గంటలకు నిద్రలేసేవాడిగా, మిట్ట మధ్యాహ్నం 12:30కి ఆవు అని ఆవులిచ్చుకొని లేసేవాడిగా ఎవరికి కనపడుతుంది వేకువ చొక్క? మెలకుగా ఉండేవాడికి, తెల్లవారు లేచేవాడి. అందుకే బైబిల్ చెప్తుంది, మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి అంటే నిద్రపోకుండా ఉండమని కాదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఆ ఆలోచనతోనే ఉండండి అని. ఇక్కడ కొంతమంది నిద్రపోతున్నారేమో. కొన్ని పర్యాయాలు ఇక్కడికి వచ్చాక నిద్ర వస్తుంది, అస్సలు ఆపుకోలేరు. ఒకళ్ళిద్దరు అలా కనపడుతున్నారు నాకు. అందరు కాదులే, అందరు బాగా వింటున్నారు, కొంతమంది కనపడుతున్నారు. ఓ పాస్టర్ గారు అంట చర్చిలో ఎంత చెప్పినా నిద్ర ఆపలేకపోతున్నాడంట. కాసేపు వింటున్నారు, నెమ్మదిగా చల్లగా జారుకుంటున్నారు నిద్రలో. అమ్మా నిద్రపోకండి అని అంటే మళ్ళీ లేస్తున్నారు, నవ్వుతున్నారు, చూస్తున్నారు, మళ్ళీ నిద్రపోకండి. బాబు నిద్రపోకండి అంటే మళ్ళీ లేస్తున్నారు, చూస్తున్నారు, చల్లగా జారుకుంటున్నారు. అందుకని ఆయన ఏం చేశాడంటే, అమ్మా ఈరోజు మీటింగ్ మొదలు పెట్టేటప్పుడు 2 పాములు వచ్చినాయి ఇక్కడికి, వాటిని కొడదామని చూశాము, దొరకలేదు, పట్టా కిందకు దూరిని,
ఎందుకన్నా మంచిది, జాగ్రత్తగా వినండి అన్నాడంట. ఆ రోజు ఒక్కడ నిద్రపోతే ఒట్టు. ఆయన ఏదో రెఫరెన్స్ చెప్తూ వాక్యంలోంచి రెఫరెన్స్ చెప్తే వెనకాల ఆవిడికి అర్థం కాక ఎదరావిని అక్క అందంటే, అంటే మనసు నిండా ఏముంది, వాక్యం మెలకువగా ఉంచలేకపోయింది కానీ పాము మెలకువగా పెట్టేసింది. అందుకే నాకు అనిపిస్తుంది 2 పాములు వదలాలి మీటింగ్లో కూడా, ఈ నిద్రపోయే బ్యాచ్ కోసం. మెలకువగా ఉండుడి అని చెప్పేది అందుకే. మెలకువగా ఉండుడి అంటే నువ్వు ఎక్కడున్నా, చదువుకున్నా, కాలేజీకి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ప్రభువా నువ్వు వస్తావా. నేనేది ఒక దేవుని సేవకుని గురించి ఒక చోట ఇలా రాశారు. ప్రతిరోజు రాత్రి కిటికీ వేసేటప్పుడు, కిటికీ మూస్తూ పడుకునేటప్పుడు, ప్రభువా ఈరోజు వస్తావా అని కిటికీ మూసేవాడట. ప్రొద్దుటే లేవగానే కిటికీ తీస్తూ, ప్రభువా రాత్రి రాలేదు కదా, ఈరోజు పగలు వస్తావా అనేవాడంట. అంటే ఆయన రాకడ మీద పండుకున్నా లేచిన అదే ఆలోచన, ఆయన త్వరగా వస్తాను అని చెబుతుండగా ఆ వివేచన మరి ఉండాలిగా. ఎలా వస్తాడు ఆయన? వేకువ చుక్కలాగా. వేకువ చుక్క సౌండ్తో రాదు, మెలకువగా ఉన్న వాళ్లే. అందుకే ఒక ఆయన పాట రాశాడు, ఆ ప్రభు రాకడకై ఓర్పుతో కనిపెట్టుచు నిద్రామత్తు గలవారలు విడువబడి ఎచ్చెదరు. నిద్రామత్తు గలవారలు విడువబడి ఎచ్చెదరు. రానయ్యుండే రారాదు యేసు హృదయమునా పరమునా చేర్చను భక్తులా. త్వరగా రాబోతున్నాడు ఆయన. ఆయన వచ్చేది ఖాయం. మరి నువ్వు మెలకుగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? అది రెండవ రాకడలో మొదటి అంచె వేకువ చుక్క రాకడ. రెండవ అంచెను ఏమంటారంటే నీతి సూర్యుని రాకడ అంటారు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 2వ వచనం. మలాకీ 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఏమిటి నీతి సూర్యుడు? ఇది ఎవరికంటే ఇశ్రాయేలీల జనాంగం కొరకు, అదే సమయంలో భూమి మీద ఉండే వారికి తీర్పు తీర్చడం కొరకు. అది బహిరంగ రాకడ అంటారు. మొదటి రాకడ వేకువ చుక్క రాకడ, దాన్ని రహస్య రాకడ అని అంటారు. రాకడలో మొదటి, రెండవ రాకడలో మొదటి అంచె రహస్యంగా వస్తాడు. రెండవ రాకడలో రెండవ అంచె నీతి సూర్యుడిలాగా వస్తాడు. బహిరంగ రాకడ అంటారు. దాని గురించే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలా చెప్పాడు, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. ఆయన అందరికీ కనపడేలాగా వస్తాడు. సూర్యుడు ఎవరికి కనపడతాడు? తెల్లవారుజాము లేచినాడుగా, మట్ట మధ్యాహ్నం లేచినాడుగా, అందరికీ కనపడతాడు. వేకువ చుక్క మాత్రం మెలకువగా ఉండేవారికే కనపడుతుంది. సూర్యుడు అందరికీ కనపడతాడు, అందరికీ తెలిసేలాగా వస్తాడు. అది రెండవ రాకడలో రెండవ అంచె. ప్రియులారా, ఈరోజు ఆయన వచ్చే ఆ రెండవ రాకడ మొదటి అంచె, మొదటి మెట్టు. రెండవ రాకడలో మొదటి అంచె, మొదటి మెట్టు. ఆయన ఎలా వస్తాడు అంటే దొంగ వలె వస్తాడు అని బైబిల్ చెబుతుంది. దొంగ కాదు, దొంగలాగా వస్తాడు. దొంగ ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఫోన్ చేసి వస్తాడా? నేను మీ ఇంటికి వస్తున్నాను, తలుపులన్నీ తీసి పడుకోండి అంటారా?
రాడు. అనుకోని రీతిగా వస్తాడు. ఒకవేళ దొంగ వచ్చాడు అనుకోండి, ఏం తీసుకెళ్తాడు? గోని పట్ట, పొగాకు చుట్ట, గోంగూర కట్ట, ఇవే తీసుకెళ్ళేది. ఏం తీసుకెళ్తాడు? అసలు వాటితో పని ఏం లేదు. ఏం తీసుకెళ్తాడు? విలువైన వాటిని తీసుకెళ్తాడు. మరి ఈ రాత్రి ఎవరు దేవుని దృష్టిలో విలువైన వారు? ఎవరు దేవుని దృష్టిలో విలువైన వారు? దొంగ దేనికి వస్తాడో యేసు ప్రభువే చెప్పాడు. ఆయన దొంగ కాదు, అపార్థం చేసుకోకండి, దొంగ వలే వస్తాడు. అంటే చెప్పకుండా వస్తాడు. అందుకని అనుకోని గడియలో వస్తాడు, అనుకోని రీతిగా వస్తాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఇలా చెప్పాడు ఆయన, మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. ఇప్పుడు మీరు అనుకున్నారా యేసు వస్తాడని? ఇదే ఇలాంటి సమయాల్లోనే వస్తాడు. నువ్వు అనుకోనప్పుడు వస్తాడు, అనుకోనప్పుడు వస్తాడు ఆయన. దొంగ ఏం చేస్తాడో యేసు ప్రభువే చెప్పాడు. చూద్దాం రండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దయచేసి ఇది బైబిల్లో అందరూ చూడండి. ఇక్కడ నుంచి బైబిల్లో జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. యోహాను 10:10. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును ఏం చేస్తాడు? 3 పనులు ఉన్నాయి ఇక్కడ. చెప్పండి ఒకసారి. దొంగ దొంగతనము, హత్య, నాశనం. మళ్ళీ చెప్పండి. దొంగతనము, హత్య, నాశనం. యేసు ప్రభు రాకడలో ఈ 3 ఉద్దేశాలు ఉంటాయి. దొంగతనం అంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారిని తెలియకుండా తీసుకెళ్ళిపోతాడు, వారిని కొనిపోతాడు. దీని గురించే పౌలు తెస్సలోనికై అన్న సంఘానికి ఉత్తరం రాస్తూ ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతరు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడును. అంటే సీక్రెట్ గా తీసుకెళ్తాడు నమ్మిన వారిని. వాస్తవం, దేవుని వాక్యం అబద్ధం కాదు. నేను ముందే చెప్పాను, ఆయన పాపములను పాప నివారణ చేయడానికి మొదటిసారి ప్రత్యక్షమవుతాడు అని చెప్పిన 300 ప్రవచనాలదే నెరవేరితే రెండవసారి రాజ్యం చేయడానికి వస్తాను అని చెప్పిన 1500 ప్రవచనాలు తప్పకుండా నెరవేరుతాయి. అయితే ఆ రెండవసారి వచ్చేటప్పుడు ఏం చేస్తాడు ఆయన? దొంగతనం, నమ్మిన వారిని తీసుకొని వెళ్తాడు. ఎవరు ఆయన దృష్టిలో విలువ? రెండవది ఏం చెప్పారు? హత్య. హత్య అంటే 7 ఏళ్ళు శ్రమల కాలం, దానికి గుర్తు అది. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏళ్ళు లోకం మీదకు శ్రమ రాబోతుంది. 7 ఏళ్ళు లోకం మీదకు శ్రమ రాబోతుంది. అది భూలోకమంతా భయంకరమైన శ్రమ. ఆ శ్రమ గురించి ప్రభువు వారు మత్తయి సువార్త 24 అధ్యాయంలో మాట్లాడుతూ, అట్టి శ్రమ భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు కలగలేదు, అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ అన్నాడు. అది హత్య. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ, ఆయన తృణీకరించిన వాళ్ళందరి మీదకు శ్రమలు, తీర్పులు కుమ్మరిస్తాడు. అది హత్య కాలం, శ్రమల కాలానికి గుర్తు. మూడవది ఏంటి? నాశనం. దొంగ వచ్చే సందర్భాలు. నాశనం అనగా అర్థం నరకాగ్నిగుండం, యుగ యుగాలు కాలే నిత్యాగ్నిగుండం. దాన్నే నాశనం అంటారు. అంటే దానికి రెండవ మరణం అని పేరు. రెండవ మరణం అంటే అర్థం ఏంటంటే రోజు చస్తారు, ఏ రోజు పూర్తిగా చావరు. రోజు చస్తారు, ఏ రోజు పూర్తిగా చావరు. మ్యాథమెటిక్స్ లో x టెన్స్ టు ఇన్ఫినిటీ అని ఉంటది.
ఎక్స్ అనంతం వైపు ప్రయాణం చేస్తుంది అని ఉంటది లిమిట్స్ అనే చాప్టర్ లో. అంటే ఎక్స్ అనంతానికి ఎప్పుడూ చేరదు, కానీ వెళ్తూనే ఉంటది. నిత్య జీవం అంటే అర్థం ఏంటో రాత్రి చెప్పాను కదా. నిత్య నాశనం అంటే కూడా అదే. నిత్య జీవానికి ఎలాగో హద్దు లేదో నిత్య నాశనానికి కూడా అలాగా హద్దు లేదు. దాని గురించే ప్రభువు చెప్పాడు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును, రాత్రింబగళ్ళు, రాత్రి లేదు పగలు లేదు, ఏడుస్తూనే ఉంటారు, అంగలారుస్తూనే ఉంటారు. అది నాశనం. యేసు ప్రభు దొంగ వలె వస్తాను అన్నాడు. దొంగ కాదు ఆయన. కానీ దొంగ వచ్చినప్పుడు ఏం పనులు చేస్తాడు చెప్పండి? 3 పనులు. 1 దొంగతనం, విలువైన వాటిని తీసుకుని వెళ్తాడు. 2 హత్య, అంటే శ్రమల కాలం భూమి మీదకు ఆయన కోపం ఏంటో చూపిస్తాడు. 3 నాశనం, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచలేదో యుగాయుగాలు కాలే నిత్యాగ్ని గుండములో పడవేస్తాడు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, ఇవన్నీ పెద్ద జాబితా చెప్పాడు. వాళ్ళందరినీ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. అందులో పడతారు గాని బయటికి ఎప్పుడు రారు. అందుకే ఒక కవి గారి దగ్గర శిష్యరకం చేసిన ఒక దైవ సేవకుడు ఓ పాట రాశాడు. నరకమంటే బాబు, నరకమంటే ఆశమాషి కాదన్నా, అది బగబగా మండే అగ్ని గుండమన్నా. నరకమంటే ఆశమాషి కాదన్నా, అది బగబగా మండే అగ్ని గుండమన్నా. అందులో పడిన వాడు చావడు మరి, అందులో పడిన వాడు చావడు మరి. ఆత్మలేమో అంగలార్చు ఎదా రాత్రి ఎప్పుడు. నరకం అంటే ఆషామాషి కాదు, అది బగబగా మండే అగ్ని గుండం. అందులో పడిన వాడు చావడు, చస్తూనే ఉంటాడు. ప్రియులారా, అన్నం లేకుండా ఓ 40 రోజులు బతకొచ్చు, నీళ్లు లేకుండా ఓ 10 రోజులు బతకొచ్చు, ఊపిరి పీల్చకుండా ప్రాక్టీస్ చేస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బతకొచ్చు. భూమి లేకుండా ఒక్క క్షణం బతకలేము, దిగిపోతాం. నరకంలో చావే ఉండదు. ఏడవడం, పండ్లు కొరగడం, నాశనం చేయడానికి వస్తాడు ఆయన. 2వ రాకడ ఉద్దేశం అది. దొంగ వలె ఎందుకు వస్తాడు ఆయన? నమ్మిన వారిని కొనిపోవడానికి, నమ్మని వారి మీద ఉగ్రతను కుమ్మరిస్తూ ఉండడానికి శ్రమల కాలంలో. ఆ శ్రమల కాలం అయ్యాక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని యుగాయుగాలు కాలే నిత్యాగ్ని గుండములోనికి పంపడానికి. ఈ సంగతి అర్థమైతే మారుమనసు పొందు, రక్షణ పొందు. అందుకే ఆయన లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అయితే రక్షించబడిన వారిని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి ఆయన తిరిగి వచ్చును. వచ్చెను పాస్ట్ టెన్స్ అయిపోయింది, వచ్చును ఫ్యూచర్ టెన్స్ జరగబోతుంది. అయితే ఎవరి కొరకు వస్తాడు అంటే దొంగతనం. ఎవరిని దొంగతనం చేస్తాడు? విలువైన వాటి కొరకు అని చెప్పాను కదా. ఎవరు మరి ఆయన దృష్టిలో విలువైన వారు? నంబర్ 1 పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు పత్రిక 1:7 చదువుదాం రండి. 1వ పేతురు పత్రిక 1:7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది, వాటికంటే కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. కాబట్టి ఆయన దృష్టిలో అమూల్యమైనది ఏంటి? విశ్వాసం. అందరు చెప్పండి, విశ్వాసం. ఇంకోసారి చెప్పండి, విశ్వాసం. విశ్వాసం. ప్రియులారా,
ప్రభు దృష్టిలో అమూల్యమైనది ఏంటో తెలుసా? విశ్వాసం. అంటే ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో, ఎవరైతే ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నారో వారిని తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చక్కని మాట అన్నాడు. తిమోతి, అనేక మంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, కానీ విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఐ గార్డెడ్ మై ఫెయిత్. విశ్వాసమును కాపాడుకుంటే ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో వారు ఆయన దృష్టిలో విలువైన వారు. నువ్వు చదువుకోకపోవచ్చు, ఉద్యోగం చేయలేకపోవచ్చు, ఒక పురుగుడిసెలో ఉండొచ్చు, పేదదానివి పేదవాడి అయి ఉండొచ్చు, కానీ విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ఆయన దృష్టిలో విలువైన వాడు. విశ్వాసానికి శ్వాసకి తేడా ఏంటో తెలుసా? శ్వాస మీద ఆధారపడే వాళ్ళు శ్వాసులు, విశ్వాసం మీద ఆధారపడే వాళ్ళు విశ్వాసులు. మనమందరం శ్వాసులు. శ్వాస ఆగిపోతే చచ్చిపోతాం, శ్వాస లేకపోతే శవం. శ్వాస ఆగిపోతే భౌతిక శవం, విశ్వాసం లేకపోతే ఆత్మీయ శవం. విశ్వాసం ఉంచవా? రక్షించబడాలంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ఆయన ఏం చేయమంటలా? కొవ్వొత్తులు వెలిగించమంటలా, కొబ్బరికాయలు తెమ్మంటలా, కొత్త బట్టలు వేసుకోమంటలా, కొండలెక్కమంటలేదు. ఆయన విశ్వాసం ఉంచు. హ్యావ్ ఫెయిత్. విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఆయన దృష్టిలో ఎవరు విలువైన వారు? విశ్వాసులు. నేను 7వ తరగతి చదివేటప్పుడు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచాను, నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచారో వారు విలువైన వారు. అది నంబర్ 1. నంబర్ 2 చెబుతాను, రండి. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మొదటి కొరింథీ 6:20. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు. ఇక్కడ విలువ ఏంటో తెలుసా? ఆయన రక్తం. అంటే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని ఆయన రక్తం కడుగుతుంది. 2వ రకం ఎవరంటే ఆయన రక్తములో కడగబడిన వారు. ఎవరైతే ఆయన రక్తములో కడగబడతారో వారు విలువైన వారు. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటగు, ఓ పాపియందు ముంగుము పాపంబు పోను, యేసుందు నాకు మారుగా ఆ సిల్వ చావగా. యేసు ప్రభువు వారి రక్తములో ఎవరు మునుగుతారో, ఆయన రక్తములో ఎవరు కడగబడతారో వారు విలువైన వారు. వారి కొరకు ఆయన దొంగ వలె రాబోతున్నాడు. ఆయన రక్తంలో కడగబడ్డావా? ఆయన రక్తం నిన్ను కడిగిందా? గత రాత్రే చెప్పాను నేను. బురదంటితే నీళ్లు కావాలి, తారంటితే కిరసనాయిలు కావాలి, తుప్పు అంటితే నిమ్మకాయ ఉప్పు కావాలి, పాపం అంటితే యేసు రక్తం. ఆయన రక్తంతో కడగబడిన వాళ్ళే విలువైన వారు. ఆయన రక్తంతో కడగబడ్డావా? అందుకే ఆయన రక్తాన్ని మన కొరకు కార్చాడు, చనిపోవడానికి వచ్చాడు. ఆయన రక్తం కార్చినప్పుడు ఏదీ మిగలకుండా రక్తమును నీరును కారెను అని మనం చదువుతాం. ఆయన కార్చిన అమూల్య రక్త ధారలలో మన జన్మ కర్మ పాపములకు విమోచన ఉన్నది. ఇది నీకు అర్థమైతే నువ్వు ఒక విలువైన వాడిగా, విలువైన దానిగా మారచ్చు. నీ కొరకు ఆయన వస్తాడు, నిన్ను తీసుకొని వెళ్తాడు, యుగాయుగాలు ఆయనతో ఉంటావు. ఇది 2వ రకం. మొదటిగా ఎవరు ఆయన దృష్టిలో విలువైన వారు? విశ్వాసులు. 2వదిగా ఎవరు? ఆయన రక్తంతో కొనబడిన వారు. 3వది యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం.
యోహాను 12:3. అప్పుడు అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు. ఎంత విలువది? మిక్కిలి విలువ, ప్రెషస్, అమూల్యమైనది, అది చాలా విలువ కలిగింది. అత్త జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని వచ్చి యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. మూడవదిగా ఎవరు విలువైన వారో తెలుసా? ఆయనను ఆరాధించేవారు. Those who worship him. ఆయనను ఎవరైతే ఆరాధిస్తారో వారు విలువైన వారు. ఆరాధిస్తున్నారా? నమ్ముకుంటే సరిపోదు, విశ్వాసం ఒకటే చాలదు. విశ్వాసం ఉంచగానే రక్తం కడుగుతుంది. రక్తం కడగగానే నువ్వు ఆరాధకుడిగా, ఆరాధకురాలుగా మారాలి. ఆదివారం దేవుని సన్నిధికి ఆరాధించడానికి వెళ్తున్నారా? ప్రతిరోజు వ్యక్తిగతంగా వాక్యం చదివేటప్పుడు, ప్రార్థన చేసుకునేప్పుడు వ్యక్తిగతంగా ఆరాధిస్తున్నావా? కుటుంబం అంతా కలిసి ఒక పాట పాడుకొని ఆరాధించే అనుభవం ఉందా? వ్యక్తిగతమైన ఆరాధన, కుటుంబములో ఆరాధన, సంఘములో ఆరాధన. ఎవరైతే ఆరాధిస్తారు ఆయన దృష్టిలో విలువైనది ఆరాధన. God considers worship as precious thing. దేవుడు ఆరాధనను విలువైన దానిగా ఎంచుతాడు. ఇక్కడే కాదు, మరొక సందర్భంలో లూకాసు వార్త 7వ అధ్యాయంలో కూడా, తర్వాత చదువుకోండి. ఒక ఆవిడ అత్తరు పూసింది, ఆయన ఎంతో ఘనపరిచాడు దాన్ని. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భాన్ని మనం చదువుతాం. ఆయనను ఆరాధించే వాళ్ళు విలువైన వారు. మరి ఆరాధిస్తున్నారా? చాలా మంది ఆదివారం ప్రభువుని ఆరాధించడంలో విఫలమవుతున్నారు. పని ఉంటే పనికి వెళ్ళిపోతున్నారు, కూలి ఉంటే కూలికి వెళ్ళిపోతున్నారు, ఎగ్గొట్టేస్తున్నారు. ఆయనను ఆరాధించకపోతే విలువైన వాడు, విలువైన దానో కాదు. విలువైన వారు ఆరాధికులు. ఒక తెలంగాణ కుటుంబంలో భార్య నమ్మింది, భర్త నమ్మలా. భార్య ఆరాధన కొరకు బయలుదేరుతుందని తెలిసి కావలసిగా చేపలు, మాంసం 2 తెచ్చి వండు అని చెప్పాడు. చర్చికి వెళ్ళొచ్చాక, ఆరాధనకి వెళ్ళొచ్చాక వండుతానండి అని అంది. మీ పాస్టర్ అదే చెప్పాడా? ఇంట్లో చూడొద్దని చెప్పాడా? బట్టలు పట్టించుకోవద్దని చెప్పాడా? వండి వెళ్ళు అన్నాడు. ఏమనుకోవద్దండి, అపార్థం చేసుకోవద్దు, వచ్చాక వండుతాను, మీకేం ఆలస్యం చేయనండి. మాట పెరిగి ఆమె జుట్టు పట్టుకొని విసిరేశాడు. తలకాయలు గోడకు తగిలి ఫట్ మన పగిలిపోయింది, రక్తం కారుతుంది. ఆయనకు కూడా భయం వేసింది, బాధ వేసింది. వెంటనే అన్నాడు, ఇంత దెబ్బ తగులుతుందని నేను అనుకోలేదు, ఉద్రేకం లేదు, తోసేశాడు. హాస్పిటల్కి వెళ్దామా? వద్దండి, పర్వాలేదు, నన్ను మందిరం దగ్గర దించండి, ఆరాధనకి వెళ్తాను అంది. హాస్పిటల్కి వెళ్దాం అంటే వద్దొద్దు, అక్కడ అంత పెద్ద దెబ్బ ఏం కాదు అంది. వెంటనే పసుపు ఏదో పెట్టుకుంది. భర్తని ఏమనలేదు, కోప్పడలేదు, తిట్టలేదు. మామూలుగా ఇప్పుడు స్త్రీలు అయితే వచ్చినోడా, ధనంజయ ఇలాంటి పదాలు అంటుంటారు. ఆవిడ ఏమనలేదు, అంత సహించింది, ప్రేమించింది భర్తను. తోలనాడు ఒక మాట అనలేదు. రోజు సమయానికి వచ్చేది. ఆ రోజు ఆలస్యంగా వస్తే పాస్టర్ గారు, అమ్మా ఏంటి ఈరోజు నువ్వు ఆలస్యంగా వచ్చావు, ఇప్పుడు సమయానికి వచ్చేదానివి. తల నిండా ముసుకేసుకుంది, ముసుగు తీయకుండానే మాట్లాడుతుంది. ఆయనకు అనుమానం వచ్చింది, ఏంటమ్మా ఏదో తేడాగా ఉంది అంటే, అంతలోకి గాలి వచ్చి ముసుగు గాలికి పక్కకు తొలగింది. ఈ కట్టు మీద నుంచి రక్తం, పసుపు కలిసిన మరక ఎర్రగా కనపడుతుంటే, ఏమైందమ్మా? అయ్యో చాలా దెబ్బ తగిలినట్టుంది కదా, కన్ను వాసింది ఇక్కడ దెబ్బ తగలటాన్ని బట్టి. అవునన్నా, కొంచెం తల దిమ్ముగా ఉంది, తిరిగినట్టుంది, కొంచెం రక్తం పోయింది, తల నొస్తుంది, నొప్పి పెడుతుంది. మరి ఎలా రాగలిగామా నువ్వు అని అంటే, ఆవిడ చెప్పిన మాటకి ఆయన అవాక్ అయిపోయాడు.
నా కొరకు రక్తమంతా కార్చిన ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించడానికి బయలుదేరితే నా కారింది రక్తమంతా కాదుగా, ఒక తప్పుడేగా, అందుకని ఇంట్లో ఉండలేకపోయానన్నారు. వారు విలువైన వారు. కానీ నేటి దినాల్లో మానేయడానికి చిన్న చిన్న కారణాలు. వద్దామని అనుకున్నానండి పాస్టర్ గారు, బయలుదేరే టైంకి వర్షం వచ్చినట్టు, కొంచెం జ్వరం వచ్చినట్టు ఉందండి. అయ్యో జ్వరం వచ్చిందా? అబ్బాయి రాలేదండి, వచ్చినట్టు ఉందండి, అందుకు మానేశారండి. వద్దామని అనుకున్నామండి, కదా బయలుదేరే టైంకి తల తిరిగినట్టు ఉందండి, అందుకు అయ్యో మీకు బీపీ ఉందా? అమ్మ బీపీ ఏం లేదండి, అది తిరిగినట్టు ఉంది, తర్వాత మళ్ళీ బాగానే ఉంది. ఇలాంటి వాళ్ళంతా విలువ లేని సరుకు. దేవుని దృష్టిలో విలువైన సరుకు ఎవరు? ఆయన ఆరాధించేవాళ్ళు. అందుకే మిక్కిలి విలువ కలిగిన అత్తరు తెచ్చింది. అత్తరు విలువ ఎంతో తెలుసా? సంవత్సరం సంపాదన 300 దేనారాలు. ఆ రోజుల్లో దేనారం అంటే రోజు కూలి. యూదులకి 360 రోజులు ఉంటాయి. దాంట్లో 52 విశ్రాంతి దినాలు ఉంటాయి. ఆ రోజుల్లో పనిచేయరు. ఒక 8 రోజులు క్యాజువల్ లీవ్స్ తీసుకుంటే 60 రోజులు పక్కన పెడితే 300 సంవత్సరం సంపాదన. 300 అర్ధ రూపాయలు, 150 రూపాయలు పెట్టి అత్తరు కొని తన ఒంటికి పోసుకోవడం కాదు, ప్రభు పాదాల మీద పోసింది. విలువైన వారు ఆయన ఆరాధిస్తారు. అలాంటి వాళ్ళ కోసం వస్తాడు. వారు విలువైన వారు. అర్థమవుతుందా సోదరులారా? ఆయన మరలా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎలాంటి వాళ్ళ కోసం? 3 రకాలు చెప్పారు. నంబర్ 1 విశ్వాసం ఉంచిన వారు. 2వది రక్తములో కడగబడిన వారు. 3వది ఆయనను ఆరాధించేవారు. 4వ మాట చెబుతాను. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మొదటి పేతురు పత్రిక 3:4 దొరికిందా? పేతురు మొదటి పత్రిక 3:4. సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయాలంకారం. ఏ అలంకారం? అక్షయాలంకారం. ఆయన దృష్టిలో మీకు అలంకారముగా ఉండక అంతరంగ స్వభావం మీకు అలంకారం. అంటే నేను చెప్పదలసిన 4వ సంగతి, అంతరంగ అలంకారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. బాహ్య అలంకారం కంటే ఏ అలంకారం? అంతరంగ అలంకారం. మీరు ఏ అలంకారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు? నాకు తెలియదు, మీకే తెలుసు. ఒక ఆవిడ ఆరాధనకి లేట్గా వచ్చింది. ఏంటంటే, అన్న అంత దొరికింది కానీ జడ మ్యాచింగ్ పిన్ దొరకలేదన్న. అంత మ్యాచ్ అయిందంట, జడకి మ్యాచింగ్ పిన్ అది వెతుకుతూ లేట్ అయిపోయిందంట. ఏ అలంకారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు? బాహ్యమైన అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు. ఏదో వేసుకున్నామా, ధరించామా, వచ్చామా అంతవరకే, అంతేగాని దానికి ప్యాకప్, మేకప్, ఆ రంగు పూసి, ఈ రంగు పూసి, అది పూసి, ఇది పూసి. ఇంతకీ ఆడవాళ్ళు అందంగా ఉంటారా, మగవాళ్ళు అందంగా ఉంటారా? ఆడవాళ్ళు అందంగా ఉంటారా? మరి అందంగా ఉన్న వాళ్ళకి అద్దం ముందు అంతసేపు ఏం పని? అందంగా ఉన్న వాళ్ళకి అద్దం ముందు అంతసేపు ఎందుకుంటారు? అదే అర్థం కాని ప్రశ్న. మన ఏముందో అద్దం ముందుకు వెళ్తాం, అటు ఇటు చూస్తాం, దూరుకుంటాం, తక్కువ వచ్చేస్తాం. అదే వీళ్ళకైతే కనీసం గంటన్నర పట్టాలి. ఎంత అలంకారం మీద మోజో కొంతమందికి. జాగ్రత్త, అలంకరించుకోవడం తప్పని చెప్పడం లేదు,
నీ బాహ్యమైన అలంకారానికంటే అంతరంగమైన అలంకారానికి ఎక్కువ శ్రద్ధ చూపకపోతే నువ్వు ఆయన దృష్టిలో విలువైన వాడవు కాదు. అందుకే ఈ మాట యేసు ప్రభువే కాదు, జ్ఞాని అయిన సొలొమోను కూడా అన్నాడు, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. ఏ వాల్యూలెస్, వర్త్లెస్ ఉమెన్. అద్భుతంగా ఉంది కానీ వివేకం లేదు. పంది ముక్కుకు పెట్టిన బంగారు కమ్మి లాంటిది. అందుకే కింద అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. వాళ్ళు విలువైన వాళ్ళు ఆయన దృష్టిలో. అందుకే ఎక్కువ అలంకారానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. మనం ఇతరుల ముందు గౌరవంగా శుభ్రంగా కనబడడం వరకు మాత్రమే పెట్టుకోవాలి. అందరూ నన్ను చూడాలి, నా అందం చూడాలి, నా రంగు చూడాలి, నేను వేసుకున్న మ్యాచింగ్ చూడాలి, నేను కొట్టుకున్న సెంటు వాసన చూడాలి అనేది పెట్టుకున్నామంటే మనుషుల ముందు నీకు విలువ రావచ్చు, దేవుని దృష్టిలో విలువ రాదు. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మేడం గయో అని ఒక ఆవిడ ఉంది. ఆరాధనకు వెళ్ళటానికి కూర్చొని, వాళ్ళ ఆరాధన 9ంటికి 8 గంటలకు కూర్చుంది. సడన్ గా గుర్తొచ్చి టైం చూసుకుంటే 11 అయింది. ఎంతసేపు కూర్చుంది? 3 గంటలు. అయ్యో ఏంటి ఆరాధన బయలుదేరి ఎంతసేపు కూర్చున్నాను అనుకొని బయలుదేరుతుంది హడావుడిగా. అంతటితో ఆపి పూర్తవల ఆపేసి బయలుదేరుతుంది. 3 గంటలు అలంకరించుకున్నాక లోపల నుండి స్వర వస్తుంది, గయం ఎక్కడికి వెళ్తున్నావు? నీ సన్నిధికి ప్రభువా. ఎందుకు వెళ్తున్నావు? అదేంటి ప్రభువా నీ సన్నిధికి ఎందుకు వెళ్తారు? ఆరాధించడానికి, నీ మాటలు వింటాకి. నన్ను ఆరాధించడానికి అంత అవసరమా? మొదటి ప్రశ్న. నిజమే కదా, ఆయన ఆరాధించడానికి వెళ్ళేదానికి ఇంతెందుకు? రెండవ ప్రశ్న, నిన్ను చూసిన వాడు ఎవడైనా వాక్యం వింటాడా? రెండవ ప్రశ్న. దిమ్మ తిరిగిపోయింది. మూడవది, దేవుడు అన్నాడు, నువ్వేమనుకోవద్దు, నువ్వు అత్యధికంగా ప్రేమించే నీ అందాన్ని ఒక్క దెబ్బతో తీసేస్తాను, ఎందుకంటే నువ్వు చాలా ప్రేమిస్తున్నావు. సరే ప్రభువా అంది. తర్వాత వారంలో ముఖం నిండా స్పాటకం వచ్చేసింది. ఏమంటారు దాన్ని? అది స్పాటకం అంటే అర్థమైందా? మచ్చలు మచ్చలు, పుళ్ళు పడిపోయింది. ఆ తర్వాత ఆవిడ రాసింది, నిజమైన అందమేంటో ఆ రోజు తెలుసుకున్నాను నేను. అందుకే బైబిల్ చెప్తుంది. ఇంగ్లీష్ లో కూడా సామెత ఉంది, బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్. చర్మము కింద ఉన్నదే అసలైన అందం, చర్మం మీద ఉంది కాదు. అంతరంగ సౌందర్యం. చిన్నగా ఒక ప్రశ్న అడగన, మీరు పైకి ఎంత బాగున్నారో లోపల అంత బాగున్నారా? గుండె మీద చేసుకొని చెప్పండి. గుండె ఆగిపోతే నా పుచ్చి కాదు. పైకి కనబడ్డంత బాగా లోపల బాగున్నారా? ఈ ప్రశ్నకి ధైర్యంగా జవాబు చెప్పలేకపోయావంటే దేవుని దృష్టిలో నువ్వు విలువైన వాడవు, విలువైన దానవు కాదు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, యెహోవా హృదయమును లక్ష్య పెడతాడు. ఎవరు ఆయన దృష్టిలో విలువైన వారు? లోపల అక్షయ అలంకారం మీద, అంతరంగ అలంకారం మీద దృష్టి పెట్టేవాళ్ళు. పెళ్లికి వెళ్ళేటప్పుడు, మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఎంత బాగున్నానని ముందు కొంతమందికి ఒక అర్థం సరిపోదు, నిలువద్దు ఉండాలి. మళ్ళీ ఆ నిలువద్దం ఒకటి సరిపోదు, వెనకాల మళ్ళీ ఇంకొక అర్థం ఉండాలి. ఈ అర్థం ఆ అర్థం మ్యాచింగ్ అయ్యేలాగా ఇంకొక యాంగిల్ పెడతారు మళ్ళీ. అంత అవసరమా? మనం వెళ్ళేది బ్యూటీ పార్లర్కా, బ్యూటీ కాంటెస్ట్ గా, అందాల పోటీకా? మనుషుల ముందు శుభ్రంగా కనబడితే చాలు. ఆయన దృష్టిలో అంతరంగ స్వభావం విలువను పెట్టుకునే వారు విలువైన వారి కొరకు వస్తాడు ఆయన. అందుకే అలంకరించుకోవద్దని చెప్పడం లేదు, కానీ ఎక్కువ సమయం దాని మీద పెట్టుకోవద్దు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 147వ కీర్తన 18వ వచనం. కీర్తనలో 147:18.
కీర్తనల గ్రంథం 147:18. ఆయన ఆజ్ఞేయుగా ఆయన ఆజ్ఞేయగా అవన్నీ కరిగిపోవును. కరిగిపోను, ఆయన ఉమ్, తన గాలి విసరజేయగా విసరజేయగా నీళ్లు ప్రవహించును. ప్రవహించును. ఆయన వాక్యమును యాకోబునకు తెలియజేసును, కట్టడలను న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియజేసును. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకనే ఉన్నవి. నేను చెప్పదలిచిన చివరి మాట, దేవుని వాక్యాన్ని అనుసరించే వాళ్ళు విలువైన వాళ్ళు. అందుకే మనం పాట పాడతాం, దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికేను. ఎంత విలువైందో తెలుసా? వెండి బంగారముల వెలయంత అయినాను తొలతోగవు నీ వాక్యముతో. దేవుని వాక్యానికి విలువిస్తున్నారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? ఒక మాట తిన్నగా అడగనా, మీరు మొబైల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారా, బైబిల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారా? నిజం చెప్పండి. మొబైల్కి ఎక్కువ సమయమా, బైబిల్కి ఎక్కువ సమయమా? ఆయన దేవుని వాక్యాన్ని ఇచ్చాడు, ఎవరికి ఇవ్వలేదు. అందుకే రాశాడు, దేవునికి స్తోత్రము గానము చేయటే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆయన ఏ జనానికి ఇవ్వలేదు, ఆ వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని చదువుతున్నారా? అందుకే ఇదిగో త్వరగా వచ్చున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు. మొదటి అధ్యాయంలో చదువువాడు, వినువాడు, ధ్యానించి వాడిన వరుస ఉంది. కానీ చివరి అధ్యాయంలో ఎన్ని ఎగిరిపోయినాయి అంటే చదవడం వినే కాలం అయిపోయింది, ఇక గైకొనటమే పని. వారు విలువైన వారు. దేవుని వాక్యానికి విలువిస్తున్నావా? చాలా పర్యాయాలు సంఘాల్లో వాక్యానికి విలువంటలా క్రిస్టమస్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆడతో ఏడతో సొల్లు తెప్పించి పనికి మాలిన పాటలన్నీ వేసి, మాస్టర్ గారు వాక్యం ఒక 10 నిమిషాలు చెప్పండి, టైం లేదుగా, సిగ్గు లేదు ఆ మాట అంటానికి. వాక్యమా డాన్సులా? ఏం ప్రాముఖ్యం? సగం జడగొట్టేది పాస్టర్లే. వాక్యం కంటే విలువైందా ఏ కార్యక్రమం అయినా? దేవుని వాక్యాన్ని దేవుడు ఎంత విలువైనదిగా ఇచ్చాడో తెలుసా? ఈ వాక్యం 1600 సంవత్సరాల వ్యవధిలో 40 మంది ద్వారా రాయబడింది. ఈ బైబిల్ లేకుండా చేద్దామని విశ్వ ప్రయత్నం చేసిన వాళ్ళు విశ్వంలో కలిసిపోయారు. బైబిల్ ఇంకా మిగిలింది, మిగులుతుంది కూడా. ఈ వాక్యానికి నువ్వు ఇచ్చే విలువెంత? చదవవు, వినవు, ధ్యానించవు, బోధించడానికి అవకాశం ఇవ్వవు. నీకెందుకు విలువ ఇవ్వాలి అసలు దేవుడు? నా మాటకు విలువ ఇవ్వనాడికి నేను ఎందుకు విలువ ఇవ్వాలి? దేవుని మాటకు విలువ ఇవ్వని వాడికి దేవుడు ఎందుకు విలువ ఇవ్వాలి? ఆయన దృష్టిలో ఎవరు విలువైన వారు? ఎవరైతే ఆయన వాక్యమును గైకొంటారో. దేవుని వాక్యమును గైకొంటున్నావా? వారు విలువైన వారు, వారి కొరకు వస్తాడు ఆయన. 5 సంగతులు. మొదటిది, విశ్వాసం ఉంచిన వారు, రక్తంతో కొనబడిన వారు, ఆరాధించేవారు, అంతరంగ అలంకారంపై దృష్టి నిలిపిన వారు, ఆయన వాక్యమును ప్రేమించి దాన్ని గైకొనేవారు. దేవుని వాక్యమును ప్రేమిస్తున్నావా? గైకొంటున్నావా? వారి కొరకు ఆయన వస్తాడు. నమ్మితే ఈ లక్షణాలు నీలో కనబడాలి. కనబడితే ఆయన నిన్ను కొనిపోతాడు దొంగ వలె. ఒకవేళ ఇదంతా ట్రాష్ ఎవడు చూసి వచ్చాడురా అని అంటావా? హత్యకు సిద్ధపడు. శ్రమల కాలం ఏంటో దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలాగా ప్రపంచానికి చూపించబోతున్నాడు ఆయన. అంతటితో ఆగడు, అంతటితో ఆగదు.
ఆ తర్వాత యుగాయుగాలు కాలే అగ్నిగుండములో వారికి పాలు పంపులు ఇవ్వబోతున్నాడు. నిజానికి అది మనుషుల కొరకు సిద్ధం చేయలా, మనుషుల కొరకు ఆయన సిద్ధం చేసింది రక్షణ. తన అగ్నిగుండాన్ని సిద్ధపరిచింది అపవాదికి వాని దూతలకు, మనుషుల కోసం కాదది. చిన్నతనంలో మా ఇంట్లో ఎలుకలు బాగా తిరిగేవి. ఎలుకలు తిరుగుతూ ఉంటే రాత్రిపూటల మీదకెక్కి కొరుకుతుండేవి. అందుకు పిల్లలు పాపం అర్ధరాత్రి లేచి ఏడుస్తుండేవాళ్ళు. అందుకు నేను విజయవాడలో బీసెంట్ రోడ్ అని ఉంది, అక్కడికి వెళ్ళి 4 కత్తెర బోనులు తెచ్చాను. మళ్ళీ మందు పెడితే ఎక్కడం చచ్చిపోతాయి, కత్తెర బోనులు అయితే అందులో పడితే బయటికి తీసుకెళ్ళి చంపడేసేసాను. పెట్టి పిల్లలతో చెప్పాను, పిల్లలు జాగ్రత్త, కత్తెర బోనులు ఉన్నాయి, ఎటపడితే అటు వెళ్ళొద్దు, చేతులు పెట్టొద్దు అని. సరే డాడీ అన్నారు అందరు చిన్నపిల్లలు. అప్పుడు బయట ఎవరు వస్తే మాట్లాడుతున్నాను, డాడీ అని కేక వినబడింది. లోపలికి వెళ్ళేటప్పటికి బోన్లో చేయబడింది. ఏంట్రా ఎక్కడికి ఎందుకు వెళ్ళావు అంటే బాల్ కోసం వెళ్ళాను. బాల్ కోసం వెళ్ళి బోన్లో చేయబెట్టింది. కట్ అయింది ఇక్కడ. జాగ్రత్తగా వినండి. బోను నేను ఎవరి కోసం పెట్టాను చెప్పండి? ఎలుకల కోసం. కానీ నా కూతురు ఎందుకు పడింది? నా మాట వెనుక. దేవుడు నరకాన్ని ఎవరి కొరకు సిద్ధం చేశాడు? అపవాదికి వాని దూతలకు. మరి మనుషులు ఎందుకు పడుతున్నారు అందులో? ఆయన మాట వెనుక. అందుకే నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఈ రాత్రి నమ్ముతావా? తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దేవుని వాక్యం ఈ రాత్రి నీకు అర్థమైతే విలువైన వాడిగా, విలువైన దానిగా నువ్వు జీవిస్తే ప్రభు నీ కొరకు రాబోతున్నాడు. ఆయన రెండవసారి ప్రత్యక్షమవబోతున్నాడు. రాత్రి కొంతమంది దేవుని మాటలకు స్పందించారు, తీర్మానం చేసుకున్నారు. వారు కాక ఇంకా ఎవరైనా అన్నా ఈ రాత్రి వాక్యం నాకు అర్థమైంది, నేను కూడా యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించాలని కోరుకుంటున్నానన్నా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరున్న స్థలంలో మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి. రాత్రి ఎత్తిన వాళ్ళు అవసరం లేదు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ తమ్ముడు. దయచేసి మీరున్న స్థలంలో లేచి నిలబడండి. మీరున్న స్థలంలో లేచి నిలబడండి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సిగ్గుపడద్దు, భయపడద్దు. మన కొరకు సిగ్గు విడిచి భూలోకానికి వచ్చి ప్రాణం కంటే ఎక్కువగా మనకు ప్రేమించి రక్తం కార్చిన ప్రభువును నమ్మడానికి సిగ్గుపడతావా? ఆయన దృష్టిలో విలువైన వాడిగా, విలువైన దానిగా ఉండటానికి కోరుకోవా? థ్యాంక్ యూ తమ్ముడు, ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ తమ్ముడు, మంచిది అక్క, ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆఖరిసారి అడుగుతున్నాను, ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి దేవుడు మీ మధ్య ఉండగా. థ్యాంక్ యూ అన్న, ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఇంకెవరైనా ఉన్నారా? నిన్నటి దినాన ఎవరైతే నిలబడ్డారో వారు కూడా నిలబడండి. వారు కూడా ఇప్పుడు చేయెత్తిన వారు కూడా నిలబడండి. నిన్నటి దినాన ఎవరైతే తీర్మానించుకున్నారో వారు కూడా నిలబడండి. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. తర్వాత దేవుని సేవకులను మీరు కలిసి వెళ్ళండి. మిగతా వాళ్ళందరూ ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. పరాపురంలో ఏర్పాటు చేయబడిన ఈ కూడికల్లో గత రాత్రి, ఈ రాత్రి మీ మాటలు విని, మీ మాటల ద్వారా తాకబడి మారు మనసు, రక్షణ ఆనందం పొందడం కొరకు ఇష్టపడిన ఈ బిడ్డలను దృష్టించి నిలబెట్టి స్థిరపరచి మీ దృష్టిలో విలువైన వారిగా సిద్ధపరిచి మీ రాకడ కొరకే ఆయుత్తపరచండి. మీ దాసుడు పడుతున్న ప్రయాసలో ఫలితం దయచేయండి. చేరి వచ్చిన సేవకులు వారి సంఘాలను బట్టి ప్రార్థిస్తూ, దూరము నుండి శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది ఈ మాటలు ఆలకించారో వారిలో కూడా కార్యం జరిగించి మహిమ పొందమని, ప్రభు నంది ప్రయాసకు ఫలితం ఇస్తారని
నిలబడిన ఈ బిడ్డలందరినీ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా పేరు పేరు వరుసను మీకు అప్పగిస్తూ వారి చేయి పట్టి నడిపించండి. స్థిరమైన లోతైన విశ్వాసం, రక్షణ, ఆనందం, మారు మనసుకు తగిన ఫలం వారి జీవితాల్లో అనుగ్రహించి సంఘములో శిష్యులుగా, సమాజంలో సాక్షులుగా జీవించినట్లు కృప ప్రసాదించమని మహిమ పొందమని యేసు ప్రభువు ద్వారా వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యు. ప్రభువుని అంగీకరించి ఉన్నారు వారిని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మన గ్రామంలోనే యేసుక్రీస్తు సహవాస ప్రార్థన మందిరము ఉంది. ప్రతి ఆదివారము ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నము 11:30 వరకు ఆరాధన జరుగుతుంది. రండి, ప్రభువుని మనమందరం కలిసి ఆరాధిస్తూ ఇంకా ఆత్మీయంగా బలపడదాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. మీ అందరికీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాం. అలాగే బయట నుంచి వచ్చిన వారు ఎవరైనా ఈ 2 రోజుల సభల్లో ప్రభువుని అంగీకరించినట్లయితే మీ గ్రామాల్లో ఉన్న దైవజనుల్ని మీరు కలవాలని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సమయంలో చిన్న ప్రజెంటేషన్ ఉంది. మేము ముందుగానే చెప్పిన రీతిగా గడిచిన 2-3 నెలలుగా మార్కు సువార్తపై బైబిల్ క్విజ్ గురించి మేము చాలామందికి తెలియపరిచాము. ఆసక్తి గలవారు ఈరోజు ఉదయకాల సమయంలో మందిరంలో జరిగిన బైబిల్ క్విజ్కి అటెండ్ అయ్యారు. అందులో 40 మంది ఈ బైబిల్ క్విజ్ ఎగ్జామ్ని రాశారు. అందులో దయచేసి ఎవరిని తక్కువ చేయడానికి వీల్లేదు. మీరు చాలా బాగా చదివారని, వాక్యాన్ని బాగా ధ్యానించారని నాకు అర్థమవుతుంది. కనుక మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే అందరికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వలేము కనుక అందులో బాగా ఎక్కువ స్కోర్ చేసిన వారికి మాత్రమే ఇవ్వడం. వ్యక్తులు 3 యవనస్తులు 50కి 49 మార్కులు తెచ్చుకున్నారు. ఆ 3కి కూడా మేము గిఫ్ట్స్ ఇవ్వాలని ఫస్ట్, సెకండ్, థర్డ్గా దయచేసి మేము పేరు చదువుతున్నప్పుడు వారి సేవకులు ముందుకు రావాలని మనం చేస్తున్నాం. రాజ్ కుమార్ మెట్టూరు ఈ తమ్ముడు 49 మార్కులు, 50 మార్కులకి 49 మార్కులు తెచ్చుకున్నాడు. ఈ తమ్ముడికి కష్టపడి ఈ యొక్క ప్రెజెంటేషన్ సంపాదించుకున్నాడు. మీరు బైబిల్ క్విజ్లో పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. మరొకసారి మీ ఆసక్తిని చూసి పెట్టాలని ఆశతో ఉన్నాను. మీకు ముందుగా తెలియపరుస్తాము. మీరు సిద్ధపడి ఉండాలి. అలాగనే ఈ సమయంలో ఈ మీటింగ్స్ పెట్టలేమా అనుకున్నాం. గడిచిన 3 నెలలుగా సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా ఎదురు చూస్తూ ఉన్న ఈ మీటింగ్స్కి తుఫాను ప్రభావం అడ్డుపడే ప్రయత్నం చేసింది. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడి ప్రాంతంలో ఈ ఓపెన్ మీటింగ్స్ జరగడానికి వాతావరణాన్ని ఆయన అనుకూలపరిచారు. దేవునికి మేము ఎంతగానో రుణపడి ఉన్నాం. ఆయనకి మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రార్థించినటువంటి వారికి కూడా మేము వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే మరి మన ఆహ్వానాన్ని మన మధ్యకి వచ్చి ఈ యొక్క వర్తమానాన్ని అందించడానికి సుధాకర్ బాబు గారు వారు ఇష్టపడిన విషయాన్ని బట్టి నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు. చాలాసార్లు అడిగాను ఈ డేట్స్ వారిని తీసుకోవడానికి. ఎన్నోసార్లు ఫోన్ చేశాను. డేట్స్ ఇవ్వడానికి ఆయన ఇబ్బంది పడుతుండేవారు, ఎందుకంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్ వల్ల. కానీ మన గ్రామంలో దేవుని సువర్తమానాన్ని అందించాలి, దైవజనుడి ద్వారా ఇక్కడ సువార్త కూడికలు జరిపించాలనే ఒక ఆశ కలిగి ఉన్నాం. ఎందుకంటే సిద్దిపేట ప్రకాష్ గారు
సుధాకర్ బాబు గారిని మనకి పరిచయం చేశారు. ఆ పరిచయం చేసినప్పుడు మరొకసారి మనము మందిరంలో మేము వార్షికోత్సవానికి ఆహ్వానించినప్పుడు వారు చక్కటి వర్తమానాన్ని అందించి ఆత్మీయంగా సంఘాన్ని బలపరిచారు. ఆ తర్వాత మేము అనుకున్నాం దైవజనుని పిలిచి మన గ్రామంలో సువార్త కూడికలు పెట్టించాలని ఆశ కలిగి ఉన్నాం. ఈ ఆశను బట్టి మేము వారిని ఆహ్వానించినప్పుడు వారికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రేమించి మా గ్రామాన్ని ప్రేమించి వారు డేట్స్ ఇచ్చి మా మధ్యకు వచ్చి చక్కటి వర్తమానాన్ని 2 రోజులు అందించి చక్కగా బలపరిచి అలాగే రక్షణలోనికి కొందరిని నడిపించడానికి దేవుని సందేశాన్ని అందించిన దైవజనుడికి మా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగనే ఇక్కడ ఈ మీటింగ్ పెట్టుకోవడానికి మేము నందకుమార్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా మేము ఇక్కడ మీటింగ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాం, మీ పర్మిషన్ ఉంటే మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకోగలము అంటే వారు కాదనకుండా మాకు ఈ యొక్క మీటింగ్స్ పెట్టుకోవడానికి చక్కగా పర్మిషన్ ఇచ్చారు. పర్వాలేదు మీరు పెట్టుకోండి అని మాకు ఆ యొక్క అవకాశం ఇచ్చారు. వారికి కూడా మేము వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం, వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగనే నోకరాజు గారి దగ్గరికి మేము వెళ్ళి ఫోన్ చేస్తాం, అయ్యా మేము మన గ్రామంలో ఎలాగా మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నామంటే పోలీసు వారికి నేను ఫోన్ చేస్తాను మాస్టర్ గారు మీరు పెట్టుకోండి అని వారు కూడా ధైర్యం చెప్పారు. అలాగనే మరొకరు ఇక్కడున్న గ్రామంలో పెద్దలు రాంబాబు గారిని కూడా మేము అడిగినప్పుడు మాస్టర్ గారు పెట్టుకోండి అని వారు కూడా చక్కగా మాకు ఆ యొక్క పర్మిషన్ ఇచ్చారు. వారిని బట్టి మా గ్రామ పెద్దలను బట్టి వారందరికీ మేము వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం, వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. వారికి కూడా ఈ యొక్క సభాపక్షముగా మేము థ్యాంక్స్ చెప్తూ ఉన్నామండి. అలాగే మీటింగ్స్కి వచ్చినటువంటి సేవకులకి ఆయా సంఘ విశ్వాసులకి మా ప్రత్యేక వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరికీ పేరు పేరున మా ప్రత్యేక వందనాలండి. మమ్మల్ని ప్రేమించి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ 2 రోజులు కూడా చలిగాలిలో మీకున్న బిజీ షెడ్యూల్లో మమ్మల్ని ప్రేమించి మా మధ్యకి వచ్చారు. చాలామంది ఆయా సంఘ విశ్వాసులతో పాటు వచ్చారు. మీ అందరికీ కూడా మా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. సంఘ సభ్యులు కూడా దూర ప్రాంతం నుంచి వచ్చిన సంఘ బిజీగా ఉంటారు. ఆయనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఎప్పుడు పిలిచినా కాదనకుండా మన మధ్యకి వస్తూ ఉంటారు. ఎంత చిన్న మీటింగ్ పెట్టుకున్నా, వీధిలో చిన్న సువార్త కూడిక పెట్టుకున్నా అయ్యగారు రావాలంటే తప్పనిసరిగా వారు వస్తూ ఉంటారు. మమ్మల్ని ప్రేమించి ఇలాగ మేము ఎప్పుడు పిలిచినా మా మధ్యకి వచ్చి ఆ దేవుని పరిచర్యలో పాల్పంపులు పొందుతున్నటువంటి నారాయణపాలెం అయ్యగారి టీంకి మా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నామండి. అలాగనే కోయర్ టీం వారికి గడిచిన 4 రోజులుగా కోయర్ టీం వారు చక్కగా వారి విలువైన సమయాన్ని కేటాయించి ప్రిపేర్ అయ్యి చక్కగా ప్రభునామాన్ని మహిమపరిచారు. ప్రతి ఒక్కరికి కోయర్ టీం వారందరికీ, కోయర్ టీం వారిని లీడ్ చేసిన పాస్టమ్ గారికి మా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగనే ప్రాముఖ్యంగా మీటింగ్స్ అంటే మాటలు కాదు, దానికి ఎంతో ప్రయాసం ఉంటుంది. ఆ ప్రయాసలో భాగంగా మా సంఘంలో కొంతమంది పెద్దలు రామారావు గారు కానీ, అప్పలస్వామి గారు కానీ, గోపి గారు కానీ, దత్తనాయుడు గారు కానీ, అలాగనే మా యూత్ గురించి మీకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదేమో. మా యవనస్తులు దేవుని పరిచర్యలో చాలా చురుకుగా పనిచేస్తూ ఉంటారు. అందుకనే మేము ఈ పరిచర్య చేయగలుగుతూ ఉన్నాం. వారిని బట్టి ఈ పరిచర్యకు సహకరించిన పెద్దలను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి వారికి కూడా ఈ యొక్క మీటింగ్లో వారికి నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తూ ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను ముగిస్తున్నాను. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామ సభ్యులందరికీ కూడా నేను ఎంతగానో థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ సౌండ్ కొంతవరకు మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, ఎందుకంటే గ్రామం మధ్యలో ఉంది. అయినప్పటికీ మీరెవరు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అని నాతో చెప్పకుండా మీరు దాన్ని స్వాగతించారు, ప్రేమించారు, మాకు అవకాశం ఇచ్చారు. ఎవరు కూడా ఎదురు చెప్పలేదు, ఎవరు కూడా వద్దు అనలేదు. మీరు ఎంతగానో మాకు సహకరించారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ ప్రాముఖ్యంగా ఈ గ్రామంలో ఈ శబ్ద తరంగాలు వినబడుతూ ఉండగా ఎవరు కూడా వాటిని ఇబ్బంది అనుకోకుండా మమ్మల్ని ప్రేమించారు. మీ అందరికీ కూడా మేము ఎంతగానో వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగనే మా ఎదురుగుండా ఉన్నటువంటి దేవ్ సావకర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి. మేము ఎందుకంటే జనరేటర్ ఫస్ట్ రోజు జనరేటర్ కొంచెం ఇబ్బంది పెట్టింది.
పెట్టినప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే మేము కరెంటు డీడీ తీసుకోలేదు, జనరేటర్ మీదే నడిపించాలనుకున్నాం. ఆ సమయంలో ఇక జనరేటర్ పనిచేయని సందర్భంలో వెంటనే వెళ్ళి సావుకర్ గారి యొక్క మిస్సెస్ గారికి తెలియపరిచినప్పుడు పర్వాలేదు మీరు కరెంటు తీసుకోండి అని మాకు పర్మిషన్ ఇచ్చారు. వారికి మేము వాడుకోలేదు, వెంటనే జనరేటర్ పనిచేసింది. కానీ ఆ సమయంలో మాకు ఆ విధమైనటువంటి సహకారాన్ని అందించారు. వారికి కూడా మేము ఎంతగానో థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. మరొకసారి ఈ కూడికకు వచ్చినటువంటి వారు చాలా మంది ఈ గ్రామంలో ఉన్నవారు మా ఆహ్వానాన్ని మన్నించి మేము ఇంటింటికి వెళ్ళి ఈ పండుగలకి రండి అని ఆహ్వానించినప్పుడు చాలా మంది మా ఆహ్వానాన్ని మన్నించి స్థలానికి వచ్చి మొదటి నుంచి చివరి వరకు కూర్చున్నారు. మీ అందరికీ మా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ కార్యక్రమం. సృష్టికర్తమైన దేవా, నీ ఉన్నతమైన పాదములకు వందనాలయ్యా. నీ అనాది కాలపు సంకల్పమును బట్టి దేవా, నీ దాసులు ప్రభా, నిన్నటి దినము ఈ దినము ప్రభా, ఈ పారాపురము గ్రామంలో చక్కని స్వార్థ సభలు పండుగలు ప్రభా జరిపించుకోవడానికి మీరు చక్కని సహాయాన్ని అందించారయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆయా సంఘాల నుంచి వచ్చిన ప్రభా బిడ్డలను, సేవకులను, నాయన విశ్వాసులనందరినీ కూడా జ్ఞాపకము చేసుకోనండి తండ్రి. మీరు దీవించి ఆశీర్వదించమని మీ పాదాల యొద్ద ప్రభాను అడుగుచున్నాము నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ 2 దినాలు ప్రభా సుదూరము నుంచి ప్రభా వచ్చినటువంటి దైవ సేవకులు ప్రయాసపడి ప్రార్థన పూరితముగా వచ్చి ఆయన చక్కగా నాయన బలమైన, శక్తివంతమైన, ఆశ్చర్యకరమైన, అద్భుతమైనటువంటి వర్తమానములు అందించడానికి మీరు కృప చూపించారు. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అలాగే ప్రభు ఎంతో ప్రయాస దీని వెనక ప్రభు ప్రార్థన కలిగినటువంటి స్థానిక సంఘమును బట్టి నాయన, యవనస్తులను బట్టి ప్రభు, సేవకుని బట్టి, సేవకుని కుటుంబాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము నాయన. దేవానాయన, వారు పడినటువంటి ప్రయాసకు తగిన ప్రతిఫలమును మీరే అనుగ్రహించమని తండ్రి ప్రార్థన చేయుచున్నామని నీకు స్తోత్రాలు వందనాలు. జీవాధిపతి నాయన, మీ సహాయమును అనుగ్రహించండి నాయన. ఎంతో ప్రయాసతో నాయన పెట్టినటువంటి ఈ సభలను బట్టి ప్రభు నాయన, నీ పాదాల యొద్ద ప్రార్థన చేయుచున్నాం. అద్భుత కార్యములు జరిగించండి. అనేక మందిని ప్రభు నాయన మీరు మాట్లాడినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాము నాయన. ఈ మాటలను ప్రభా నాయన హృదయాలలోనికి ప్రభావం మీరు పంపించి నాయన ఆత్మీయముగా ప్రభా బలపడడానికి సహాయము దయచి నూతన ఆత్మలతో ప్రభా సంఘమును నింపుమని తండ్రి ప్రార్థన చేయుచున్నాం. అయానికి వందనాలు స్తోత్రాలు నాయన. ఈ 2 దినాలు కూడా ప్రభా ఆశీర్వాదకరముగా మీరు జరిగించినందుకే కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించొచ్చు. అంతా నీకు మహిమకరముగా జరిగించినందుకే నీకు వందనాలు చెల్లించొచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తొట్టిల్లకుండా మేము ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆయనకు కూడా మేము ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలని చెప్పుకుంటాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకు ఆయన కూడా మనము గిఫ్ట్ ఇద్దాం. బ్రదర్ శంకరు ఎడాబిడ్లో నేను మర్చిపోయాను. అందరికీ కూడా థ్యాంక్స్ తండ్రి. దయచేసి అందరూ కూడా భోజనం చేసి